ఎన్నికల సంఘం ఆఫీస్ మన ఊళ్ళో ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. మనం ఓటు తీయమని ఎవరిని అడగాలి? రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. వాళ్ళు చూద్దాంలే అంటారు. వాడికి ఉన్న పనులే 1,00,000. అంతే కదా. ఈ పనులు యాడ్ చేస్తారు. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఆఫీస్ ఒకటే ఉంటది. వాళ్ళకేం ఊరు ఆఫీసర్లు ఉంటారు. ఎలక్షన్స్ టైంలో ఈ ఆఫీసర్లు వస్తారు ఆన్ డ్యూటీ. మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోతారు. ఇక అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి మనం? ఈ దేశంలో వ్యవస్థల్లో చాలా తేడాలు ఉన్నాయి. పరిష్కరించలేకుండా కేవలం సొల్లు ఉపన్యాసాలకే పరిమితం అవుతా ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకుంటా రాజకీయాలు చేస్తున్న దాంట్లో అతిపెద్దది ఎన్నికలు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా క్లియర్ అయితే ప్రతి రాజకీయ పార్టీ ఇవాళ 96% మంది సంక్షేమ పథకాలకి ఆధార్తో అనుసంధానించబడ్డారు. సంక్షేమ పథకాలకి 100%. సంక్షేమ పథకం కావాలంటే మస్ట్. మరి సంక్షేమ పథకం కావాలన్నప్పుడు మస్ట్గా ఆధారం లింక్ అయినప్పుడు ఓటుకేం రోగం? కానీ దానికి వ్యతిరేకంగా కోర్టులు వేస్తారు. కోర్టులు కూడా తీర్పులు ఇస్తాయి వద్దులే అని చెప్పేసి. ఎన్నికల సంఘం కూడా ఆప్షనల్ అంటది. రాజకీయ పార్టీలు కూడా మస్ట్ చేయమనరు. ఎందుకని? ఈ దొంగ ఓటర్లు సృష్టించేది రాజకీయ పార్టీలు కాబట్టి. ఆధార్తో అనుసంధానం చేసి పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు నువ్వు ఈ సంతకము అందులో లిస్టు ఇదంతా అక్కర్లేదు. 4 లిస్టులు పెట్టుకో శుభ్రంగా. 4 ఏజెంట్లు 3 ఏజెంట్లు ప్లస్ అక్కడ ఆధార్తో తంబే. ఇప్పుడు బ్యాంకుల్లో కూడా ఇదివరకు సంతకం చేయించుకునేవాళ్ళు చెక్